International lab facility. Student-led startups. Great academic exposure. KL, deemed to be university. ప్రభుత్వం యాజమాన్యం అడుగులు వేస్తుంది. ప్రధానంగా బొగ్గు ఉత్పత్తి, కార్మికుల సంక్షేమం, అదేవిధంగా మెడికల్ బోర్డు నిర్వహణ వంటి అనేక అంశాలపై ప్రధానంగా దృష్టి సారిస్తుంది. అసలు సింగరేణిలో తీసుకున్నటువంటి నిర్ణయాలు, ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలతో మనతో మాట్లాడేందుకు సిఎండి బలరాం ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం. సార్ నమస్కారం, వెల్కమ్ టు ఆర్టీవీ. సార్, ఎలా జరుగుతుంది సింగరేణిలో? అనేక అభియోగాలు గతంలో యాజమాన్యం ఎదుర్కొంది. ప్రస్తుతం వాటన్నిటి ప్రక్షాళన దిశగా మీరు ఒక్కొక్కటిగా అడుగులు వేస్తూ వస్తున్నారు. ఎలా ఉంది సింగరేణిలో ప్రస్తుత పరిస్థితి? సింగరేణిలో ఏదైనా నియామక ప్రక్రియ అనేది మనము ఐఆర్ఎస్ సెలెక్ట్ అయినా, గ్రూప్ సెలెక్ట్ అయినా, గ్రూప్ 1 సెలెక్ట్ అయినా ఆ ఉద్యోగం అనేది ప్రభుత్వము ఎంతో కృషితో మనకు ఏది ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కావాలని, లేకుంటే అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అనేది బాగుండాలనే ఉద్దేశంతో ఈ నియామక ప్రక్రియ రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఆ నియామక ప్రక్రియలోని లోటుపాట్లు కనుక ఉంటే అది వ్యవస్థని దెబ్బతీస్తుంది. ఎవరైనా సరే డబ్బులు ఇచ్చి ఉద్యోగం కనుక జాయిన్ అవుతే, ఏదైనా సరే యూపీఎస్సీ కానీ, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, ఏవైనా చిన్న ఉద్యోగమైనా, ఎస్ఎంటీసీ ఉద్యోగమైనా, సో దాంట్లో వాళ్ళ పనితనమే ఉండదు. దే విల్ ఫీల్, వాళ్ళు ఏం ఫీల్ అవుతారంటే నేను డబ్బు ఇచ్చానే అంటుంది. ఇప్పుడు ప్రభుత్వం డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కానీ, ఏదైనా మనకు అండర్ గ్రౌండ్ మేనేజర్ కానీ, మనకు పర్సనల్ డిపార్ట్మెంట్ కానీ, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కానీ, ఈ మన దగ్గర సింగరేణి కానీ ప్రభుత్వ సంస్థలో ఏ ఉద్యోగం భర్తీ చేసినా ఆ ఉద్యోగము ప్రభుత్వము నిర్ణయించి మనం భర్తీ చేస్తుంది. ఆ ఉద్యోగంలో ఒక్క ఉద్యోగంలో కూడా ఎవరైనా డబ్బు ఇచ్చి వచ్చాడంటే ఆయన ఏమంటాడంటే, ఈ ఉద్యోగం ప్రభుత్వం కల్పించే ఉద్యోగం 30 సంవత్సరాల దాకా, 25 నుంచి 30 సంవత్సరాలుగా ఒక ఉద్యోగి ప్రభుత్వము ఆ ప్రభుత్వ శాఖలో ఉంటాడు. అదే ఉద్యోగి ఎవరికైనా 4 పైసలు వచ్చి ఇచ్చాడంటే ఆయన సరిగా ఉద్యోగం చేయడు. నా ఉద్యోగము ప్రభుత్వం కల్పించలేదు. యాక్చువల్లీ ఒక ఉద్యోగం చేయడానికి చాలా పెద్ద పని రాష్ట్ర ప్రభుత్వానికి, ఏ ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వం. అదే వ్యక్తి కనుక భావిస్తే నేను డబ్బు ఇచ్చి వచ్చాను, 2 లక్షలు, 5 లక్షలు, 4 ఇచ్చానంటే ఆ ప్రభుత్వం కల్పించినదే మర్చిపోతాడు. నా డబ్బే నాకు ఉద్యోగం సంపాదించి పెట్టిందనేది భావిస్తాడు. సో అలాంటి భావన వలన రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు, ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా అవి కొంచెం నిర్వీర్యమైపోతుంది. అదే ఉద్దేశంతో, అదే లాజిక్తో ఇప్పుడు మనం డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్లో కానీ, రిక్రూట్మెంట్లో కానీ ఎక్కడ కూడా ఎలాంటి అక్రమాలకు తావకుండా, దళారులకు తావివ్వకుండా మనం ప్రకటన చేశాం. ఏదైనా రిక్రూట్మెంట్ ఫ్యూచర్లో కూడా ఎగ్జామ్ జరుగుతుంది కదా, ముందే వాళ్ళు అవినీతి శాఖ చెప్పడము, అలాగే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళకు అలర్ట్ చేయడము, మన సింగరేణిలో ఉన్న బిజినెస్ను అలర్ట్ చేయడం వల్ల చేయొచ్చు. ఆ తర్వాత మన ఫీడ్బ్యాక్ కూడా చూడము, నిజంగా ఎక్కడైనా అక్రమాలు జరుగుతున్నా, ఏమైనా దళారులు తిరుగుతున్నా, అలాగే చేసాం. అంతకుముందు కొన్ని ఎగ్జామ్స్లో మన హైదరాబాద్లో దళాలను పట్టుకోవడం జరిగింది. అండ్ మన వాళ్ళు కూడా, మన బిజినెస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మారు రూపంలో వెళ్ళడము, వాళ్ళు కూడా ఒక క్యాండిడేట్గా వెళ్ళడము, లేకుంటే కొందరు పిల్లలను కూడా వాళ్ళు దింపడము, అలా వాళ్ళకి వల వేసి పట్టుకుంటాము. సో మనము ఏ ఎంప్లాయ్మెంట్ సింగరేణి కానీ, రాష్ట్ర ప్రభుత్వంలో కానీ చేపట్టే ఉద్యోగాలు ఎలాంటి తావు లేకుండా చేయాలి. ఒకవేళ ఈ అక్రమాల ద్వారా వచ్చేవాళ్ళు డెఫినెట్గా వాళ్ళు పని చేయరు. మళ్ళీ వాళ్ళు వివిధ హోదాలో అవుతారు, ఎదుగుతూనే ఉంటారు. కాబట్టి వాళ్ళు కూడా పనిచేసే దగ్గర వాళ్ళు కూడా ఆశించడం అలాంటివి ఉంటుంది. అలాంటి వాటన్నిటికీ అడ్డుకట్టేయడము. ప్లస్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు వాళ్ళు చెప్తూనే ఉన్నారు, ఎలాంటి మీరు చాలా పోస్టింగ్లు చేశారు, వాళ్ళు నిఖిచ్చమైన అంటే ఎలాంటి హానెస్టీ ఆఫీసర్లని వాళ్ళు ఇప్పటిదాకా పోస్టింగ్ చేశారు. సో మనం కూడా ప్రభుత్వానికి అండగా ఉంటూ మన స్థాయిలో అటు సింగరేణి సంస్థ కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా ఎలాంటి అవినీతి కానీ ఆస్కారం లేకుండా మునుపెన్నడూ లేని విధంగా సీఎండీ హోదాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. నేరుగా బొగ్గు గనులకు వెళ్తున్నారు, కార్మికులతో ముచ్చటిస్తున్నారు, కార్మికుల సంక్షేమం గురించి ఆరా తీస్తూ ఉన్నారు. ఎట్లా ఉంది అనుభూతి? ఎందుకంటే మునుపెన్నడూ లేని విధంగా సీఎండీ హోదాలో అధికారిక కార్యక్రమాలకు కూడా గతంలో సీఎండీ హాజరు కాలేదు. ప్రస్తుతం మీరు హాజరవుతున్నారు. ఆ అనుభూతి ఎలా ఉంది? కార్మికులు ఎలాంటి స్పందన వస్తుంది? సో మన సింగరేణి కార్మికులు దాదాపు 135 ఏళ్ల పరిశ్రమ, ఒక సంస్థ ఇది. వాళ్ళు ఎప్పుడు డిప్రెస్గా ఫీల్ అవ్వదు. మనకు ఫ్యామిలీ కూడా మనం 5గురు ఉండి ఒకసారి మాట్లాడుకుంటే వీ ఫీల్, నాన్న ఎందుకు మాట్లాడదు, అమ్మ ఎందుకు మాట్లాడదు, బ్రదర్ ఎందుకు మాట్లాడదు ఉంటాం. ఒక సంస్థలో ఒక యూనిట్గా సమైక్యంగా కనుక మనము కార్మికులు కూడా వాళ్ళకి అందుబాటులో ఉన్నాము అనే భావన కలిగితే కనుక వాళ్ళ ఒక అవుట్పుట్ కూడా బాగా పెరుగుతుంది. కార్మికులతోటి నేను మొన్న అండర్గ్రౌండ్లో దిగిన, శ్రీరాంపూర్లో వెళ్ళిన, అటు కోయగూడెంలో వెళ్ళిన, భూపాలపల్లి వెళ్ళిన, వారు కోరేది ఏంటంటే మంచినీటి సౌకర్యము, ఆసుపత్రులు బాగుండాలి, అండ్ వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ బాగుండాలి. ఈ 3 కోరుతున్నారు. వారేమి గొంతెమ్మ కోరికలు కోరట్లేదు. ప్లస్ వాళ్ళకి మోటివేటెడ్ సార్. ఇప్పుడు అండర్గ్రౌండ్ మైన్ ఉంటే అక్కడ మైనింగ్ సార్ రాదు, అండర్ మేనేజరు, ఓవర్ మ్యాన్, ఇలాంటి ముఖ్యులు. అది ఓపెన్ కాస్ట్ వచ్చేసి మనకు మైన్ మేనేజరు, ప్రాజెక్ట్ ఆఫీసర్, జీఎంలు. కొన్నిసార్లు ప్రాజెక్ట్ ఆఫీసర్లు వీళ్ళు కొందరు జీఎం లెవెల్లో కూడా మన కార్మికులు కలవాలంటే కష్టమైపోతుంది. నేను చెప్తున్నాను, కలవడంలో నీకు తప్పేం లేదు. కలవడం వల్ల వాళ్ళు కూడా మనలో వాళ్ళు ఫీల్ కావాలి. లేకుంటే సీఎండీ వేరు, డైరెక్టర్ వేరు, జీఎం వేరు, కార్మికుల దగ్గర రాని పరిస్థితి ఉంటుంది. కొన్నిసార్లు నేను చూశాను, కొన్ని ఏరియాలు అబ్జర్వ్ చేశాను. ఇతను వచ్చి కలుస్తాడంటే
కొన్నిసార్లు వాళ్ళకు గేట్లు వస్తే ఉంటుంది, ఆ పిఎల్ గంటేస్తారు, ఆ ప్యూన్ మన దగ్గర ఉన్న వాళ్ళే గంటేస్తారు. అలాంటి భావన కాకుండా నేను వాళ్ళతో కలుపుకోవడం చేయడం వల్ల వాళ్ళే చెప్తున్నారు. మనం ఆపరేటర్తో మాట్లాడిన రాత్రి 3 గంటలకు వెళ్ళి మాట్లాడా, వాళ్ళు చెప్పాను సార్ ఈ భరోసా చాలు, మేము ఇంకా బాగా పని చేసాను, వాళ్ళే ముందుకు వస్తారు. అండ్ కొంచెము మనకు అండర్ గ్రౌండ్లో కానీ వీటిలో ఎక్కువ ఖర్చులు ఉన్నాయి, వాళ్ళు కూడా మేము తగ్గిస్తామంటున్నారు. మనకు ఎప్పుడైతే నేను ఇది నా కంపెనీ అని భుజం మీద ఎత్తుకుంటే అండ్ వాళ్ళు కంపల్సరీ చేస్తారు. అంతకుముందు బీఏఫ్ఆర్ దశలో 2-3 సార్లు కంపెనీకి హైలా పడే స్థాయికి వెళ్ళినా వాళ్ళందరికీ మోటివేట్ చేయడం చాలా బాగా వచ్చింది. ఈరోజు కూడా మనము ఇటు కోల్ ప్రొడక్షన్ కాకుండా థర్మల్ వచ్చాము, ఆ తర్వాత సోలార్లో వచ్చాము, నెక్స్ట్ విండ్ పవర్లో వెళ్ళడము, ఆ తర్వాత క్రిటికల్ మినరల్స్ అని మీరు వింటున్నారు. క్రిటికల్ మినరల్స్లో కంపెనీని అనేక రకాలుగా, అనేక వింగ్స్లో, అనేక డైవర్సిఫికేషను, వైవిధ్యీకరణలో తీసుకోవడం వల్ల సింగరేణి శతమానం భవతిగా వర్ధిల్లాలని మాకు ఆశ. సింగరేణి అప్పుల ఊబిలో కూరుకుపోయింది, అనేక సవాళ్ళను కూడా ప్రస్తుతం ఎదుర్కొంటుంది. ఈ సవాళ్ళను అధిగమించేందుకు మీ దగ్గర ఎటువంటి ప్రణాళిక ఉంది? ఎందుకంటే విద్యుత్ సంస్థల నుంచి కూడా పెద్ద ఎత్తున బకాయిలు రావాల్సి ఉంది సింగరేణికి. వీటన్నిటి దిశగా ప్రభుత్వంతో మీరు ఎటువంటి సమన్వయంతో ముందుకు వెళ్తున్నారు? బకాయిలు మనం ఫైనాన్షియల్ ఇంజనీరింగ్ చేసాం సింగరేణిలో. మనకు వర్కింగ్ క్యాపిటల్ లిమిట్ పెంచుకోవడము, ఆ తర్వాత బిల్ డిస్కౌంటింగ్ ఏర్పాటు చేయడం ద్వారా మనకు జెన్కో, ట్రాన్స్కో అండ్ మహారాష్ట్ర ఎన్టీపీసీస్ వచ్చే డ్యూస్ను మనము వసూలు చేయగలిగాము. ఆ తర్వాత మనం వసూలు చేసిన డ్యూని మనం ఓపెన్ ఎంక్వైరీ ద్వారా మనం బ్యాంకులో కూడా డిపాజిట్ చేస్తున్నాము. ఇప్పటికి మనము బ్యాంకులో ఎఫ్డీస్లో మనకు డబ్బులు ఉన్నాయి, ఆ తర్వాత బాండ్స్లో కూడా డబ్బులు ఉన్నాయి. సో మనకి అలాంటివి లేదు, మనకు ఫైనాన్షియల్ ఎక్స్పోజర్ బాగుంది. అప్లో ఊబులు అనేది ఏమాత్రం కరెక్ట్గా. జూనియర్ అసిస్టెంట్లకు సంబంధించి 2002 ఎక్స్టర్నల్ విభాగంలో ఇచ్చిన నియామక ప్రక్రియకు సంబంధించి ఏం చెప్తారు? దానికి సంబంధించి కొంత ఆందోళన ఆ రోజు ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేసినటువంటి అభ్యర్థుల్లో వ్యక్తమవుతుంది. ఎలాంటి వాళ్ళు ఏమి బాధపడాల్సిన అవసరం లేదు. వారికి డెఫినెట్లీ ఖచ్చితంగా 1-10 రోజులు ఇస్తాము. ముఖ్యమంత్రి గారు ఈరోజు చేతుల మీద, లేకుంటే డిప్యూటీ సీఎం చేతుల మీద వాళ్ళకి నియామక పత్రాలు అందజేస్తాం త్వరలో. థ్యాంక్ యూ సో మచ్ సార్. మొత్తంగా అది సింగరేణిలో ప్రక్షాళన దిశగా అయితే అటు యాజమాన్యంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కలిసి కసరత్తు అయితే చేస్తుంది. అత్యంత పారదర్శకంగా మెడికల్ బోర్డు నిర్వహణతో పాటు కార్మికుల సంక్షేమం సంబంధించి అనేక అంశాలను ప్రెషియస్గా తీసుకున్నాం. బొగ్గు ఉత్పత్తిపైతో పాటు ప్రధానంగా కార్మికుల సంక్షేమంపై కూడా అత్యధికంగా ఫోకస్ చేస్తున్నాం. ప్రతి ఒక్క కార్మికుడిని నేరుగా కలిసేందుకు నేను ప్రయత్నం చేస్తున్నాను. కార్మికులను అడిగి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేసి వాటిని పరిష్కార దిశగా ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని చెప్పితే సిఎండి బలరామ్ అయితే స్పష్టంగా చెప్తున్నారు. ఇది వీడియో స్నానర్తో రిపోర్టర్ ఉదయ్, RTV కొత్తగూడెం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.